హాయ్ ఫ్రెండ్స్, వచ్చే నెల 16వ తేదీ వరకు మేషం, సింహం, కన్య, తుల, కుంభం, మీనరాశుల వారు రవిగ్రహ సంచారంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న రవిగ్రహం వల్ల వీరు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశుల వారు ఆదిత్య హృదయం పఠనం లేదా సుందరకాండ పారాయణం వల్ల రవి దుష్ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి, అధికారానికి, తండ్రికి, రాజకీయాలకు కారకుడైన రవి దుష్టానగతుడైన అందువల్ల ఈ రాశుల వారు రకరకాల చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మేషం మనం చూసుకున్నట్లయితే ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవిగ్రహం ప్రస్తుతం వ్యయస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక లాభాలు, ప్రయోజనాలకు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసర వివాదాల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంది. ఆహార విహారాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. సింహం ఈ రాశికి అధిపతి అయిన రవిగ్రహం అష్టమ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఏ పని పూర్తి కాక ప్రతి పని పెండింగ్లో పడి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఏ ఒప్పందం మీద సంతకం చేయకపోవడం చాలా మంచిది. ఆదాయం ఎంత పెరిగినప్పటికీ అందులో చాలా భాగం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కొందరు మిత్రులు, నమ్మిన వారు ఆర్థికంగా నష్టం కలిగించే సూచనలు కూడా ఉన్నాయి. తండ్రితో కానీ, తండ్రి వైపు వారితో కానీ అకారణ వైరం ఏర్పడవచ్చు. 3. కన్య ఈ రాశికి వ్యయాధిపతి అయిన రవి సప్తమ కేంద్రంలో సంచారం చేస్తున్నందువల్ల దాంపత్య జీవితంలోనూ, భాగస్వామ్య వ్యాపారంలోనూ అనుకుని చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తలెత్తడం, అభిప్రాయ భేదాలు ఏర్పడడం, ఏదో విధంగా ఎడమబాటు కలగడం వంటివి జరగవచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భాగస్వాములతో వివాదాలు ఏర్పడి కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇకపోతే తుల ఈ రాశి వారికి లాభాధిపతి అయిన రవి 6వ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆదాయానికి లోటుండదు, కానీ ఖర్చుల భారం పెరిగి ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. ప్రభుత్వం మూలకంగా సమస్యలు తలెత్తుతాయి. పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధువులతో సమస్యలుంటాయి. తండ్రితో వైరం ఏర్పడుతుంది. కుంభం ఈ రాశి వారికి సప్తమాధిపతిగా పాపి అయిన రవి కుటుంబ స్థానంలో సంచరించడం కుటుంబ జీవితానికి శ్రేయస్కరం కాదు. కుటుంబ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బాగా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు కోల్పోవడం, దొంగతనాలు జరగడం, నమ్మిన వారు మోసం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం శ్రేయస్కరం. ఏ మాట మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. 6. మీనం ఈ రాశికి 6వ స్థానాధిపతిగా పాపి అయిన రవి ఈ రాశిలోనే సంచరించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం జరుగుతుంది. ఇతరుల స్వార్థానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం సమస్యలను సృష్టిస్తుంది. మంచి చేయబోయినా చెడు ఎదురవుతుంది. కష్టార్జితం బాగా వృధా అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.